మధ్యలో ఇలా జరుగుతున్న మన యాక్టర్‌గా చేశారు, డైరెక్షన్‌గా ఇట్లా బ్రోకర్ అని జెప్పేసి మధ్యలో ఒకటి వచ్చింది. అంటే ఎలా అయితే మధ్యలో ఇలా తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అది చాలా జనాలకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అది. సో, దానికి చాలా అప్లాస్ గూడా వచ్చింది. సో, ఆ క్యారెక్టర్‌కి మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఎట్లైనా బయట క్యారెక్టర్స్ చూసారా? అలాంటివి ఎందుకు తీసుకున్నారు? యెస్. యెస్. చాలా చూసా. హ్మ్. మెయిన్ ఏంటంటే ఆహ్, కరప్షన్ మీద సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉండేది. బట్ ఒక టైటిల్ నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. 'పవర్ బ్రోకర్' అనే టైటిల్. అంటే ఎవరో ఫోన్‌లో మాట్లాడుతుంటే 'పవర్ బ్రోకర్' అని వినగానే ఇదేదో బావుంది. ఈ టైటిల్‌తో అసలు ఆ బ్రోకర్ అనేవాడే ప్రొటగనిస్ట్ అయితే ఎలా ఉంటది అని ఆ థాట్‌లోంచే వెంటనే కథ ఆలోచించా. ఒక పావుగంటలో వచ్చేసింది కథ. ఆ టైటిల్ రాగానే. అండ్ నాకు అప్పటి వరకు ఏంటంటే కరప్షన్ అంటే ఒక 'ఠాగూర్' లాంటోడు, 'అపరిచిత్' లాంటోడు వచ్చి జనాన్ని భయపెడతాడు, కొడతాడు, చంపుతాడు. అప్పుడు గాని జనాలు మారరు అని చెప్తే, అది కాదు గదా! అలాంటోళ్ళు రారు. అయితే మారరా? అనే ఒక థాట్‌లోంచి వచ్చిన ఇదది. ఆహ్, కాన్సెప్ట్ అది. కర్మ ఆల్‌వేస్ పేస్ యూ బ్యాక్. మనం చేసే మంచి కర్మకి మంచి వస్తుంది. చెడు కర్మకి చెడు వస్తుంది అనేది ఏదైతే ఉందో, దాన్ని బేస్ చేసుకొని ఒక కథ చేయాలి అనిపించింది. ఇప్పుడు బ్రోకర్స్ అందరూ వాళ్ళ బాధ్యతగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారనుకుంటున్నారు. కానీ దాని రిపర్కషన్స్ వల్ల కర్మ ఏదైతే ఉందో, అది దాని ఎఫెక్ట్ వీళ్ళ మీద పడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అనేది చెప్పే ప్రయత్నం చేశాను.